ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. ఓకే మాస్టర్స్, అందరికీ కూడా అనిత నమస్కరిస్తూ, ఈరోజు న్యూ ఎనర్జీలో 37వ రోజు, మనమే సృష్టికర్తలం. ఇది చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్ అండి. అసలు ఈ ప్రతిదీ అలానే అనిపిస్తున్నది. ఎందుకంటే మనం చాలా స్పీచెస్ వింటున్నాము, చాలా వాటిలో పాల్గొంటున్నాము. ఎంత పాల్గొని ఎంత విన్నా మళ్ళీ మొదటికే వస్తుంది పరిస్థితి. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఇది ఏంటి అనే ప్రశ్నలు ఎక్కువ వినపడుతూనే ఉన్నాయి. సో అండి, ఒకటి మనం వినేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ, లేదా ఒక దానిలో మనం పాల్గొంటున్నప్పుడు కానీ, అది మనము ఏకాగ్రతతో తీసుకొని వెంటనే ఆచరిస్తే ఏం చెయ్యాలి అనేది ప్రశ్న మళ్ళీ ఉదయించదు. రెడ్ వచ్చి మొదలయ్యే అన్నట్టు అయిపోతుంది ప్రతిదీనో. చాలా వరకు మాస్టర్స్ అది కొంతమంది బింకంగా, అంటే అలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఎక్కడ నేను ఇది అడిగితే నాకేం తెలియదు అనుకుంటారు అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా, అవస్థలు పడుతూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ ఒక చిన్న విషయం అండి, నేను 2 days నుండి ఈ 2 పుస్తకాలు పెట్టట్లేదు మాస్టర్స్ ఆడియోస్. ఎందుకంటే ఒక చిన్న డౌట్, ఒక చిన్న సర్వే అనుకోండి. ఇప్పటి వరకు ఇది నా 31వ పుస్తకం అండి. 1 year లోపల నేను ఎట్ ఏ టైం 4 books కూడా నా ద్వారా ఆడియోస్ చేపించారు మాస్టర్స్. ఎందుకంటే నాకు ఒక డౌట్ వచ్చిందండి, అసలు ఇది రిసీవ్ అవుతున్నదా లేదా, నేను ఇంత కృషి చేస్తున్నా, ఇంత కష్టపడుతున్నాను, దానికి అసలు సరైన ఫలితం ఉందా లేదా తెలుసుకోవాలని నేను ఈ 2 రోజులు ఈ బుక్స్ ఆపేశాను మాస్టర్. అయితే నాకు ఇప్పుడు రెస్పాన్స్ వచ్చిందండి, అంటే రిసీవ్ చేసుకుంటున్నారు. ఇది నేను పడుతున్న కృషికి, నేను పడుతున్న తపనకి, నేను పడుతున్న కష్టము అని కూడా అనాలండి. ఇక్కడ కృషే కరెక్ట్ పదము. కష్టము అంటే ఎలా ఉంటుందో చెప్పడానికి మాస్టర్స్, ఇది ఆడియో చేయటం అనేది నా విషయానికి వస్తే మాత్రం చాలా కష్టమైన పని. ఇంట్లో ఒక హోమ్ మినిస్టర్గా ఉంటూ అన్నీ చూసుకుంటూ, ఇప్పుడున్న వెదర్కి ఫ్యాన్ కానీ ఏమి వేసుకోకుండా అంత చెమటలు కారిపోతూ ఉంటాయి. ఇట్లాగా చాలా ఇబ్బందిగా, ఎవరు వచ్చి పిలుస్తారో తెలీదు, ఎవరు వచ్చి ఏమడుగుతారో తెలీదు. ఇవన్నిటినీ కూడా గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసుకొని ఆడియో చేయటం జరుగుతున్నది. చాలా స్పేస్ తీసుకొని, ఎందుకమ్మా నీకు అంత కష్టము, మేమేమన్నా నిన్ను చేయమన్నామా అని మీరు అనొచ్చు. ఎందుకు చేస్తానంటేనండి, నాకు కూడా ఇది అవసరం. నేను ఇది తెలుసుకోవాలి, ఇప్పుడున్న టైంలో ఇది ఇంకా తెలుసుకోవాలి. కాబట్టి నా కోసం, అలానే నేను అందుకున్నది అదే టైంలో ఎంతో మంది అందుకోవాలనే ఒక తపనేనండి చేయించడము. అయితే ఒక సంతోషం ఏంటంటే, చేస్తున్న కృషికి ఫలితము అంటే అందరు రిసీవ్ చేసుకుంటున్నారనే ఒక ఆనందం అనే ఫలం పొందాను. సో కంటిన్యూ చేస్తున్నానండి. లేకపోతే ఆపేద్దాం అనుకున్నాను కూడా, ఇంకా అసలు ఆడియో సెక్షన్ మానేద్దాము అని కూడా అనుకున్నా. కొంతమంది అంటూ ఉంటారండి, మనకు అనవసరం, మనము చేయటం అలా వదిలేయటం, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, తీసుకునే వాళ్ళు తీసుకోరంటారు. నాకెందుకు అది నచ్చదండి. మనము ఏ మాట అయితే అంటామో ఆ మాటే అక్కడ ఇంప్లిమెంట్ అవుద్ది. తీసుకోని వాళ్ళు కూడా తీసుకోగలగాలి. అదే ఒక మాటకి, ఒక భావనకి ఉన్న శక్తి. తీసుకోలేని వాళ్ళు తీసుకున్నప్పుడే, అందరూ ఈ నాలెడ్జ్ పొందినప్పుడే, అందరిలో కూడా ఒక వివేక విచక్షణలు, ఒక మార్పు వచ్చినప్పుడే అదే న్యూ ఎనర్జీ అవుతుందండి. ఇంకా పాత చింతకాయ పచ్చడిలాగా ఒకళ్ళు గిచ్చితే గిల్లితే మనం ఎదుగుతాము,
మన జీవితంలో ఇది వచ్చిందంటే అనుభవము, ఇలాంటి పాత చింతకాయ పచ్చడి మాటలు మాట్లాడుతున్నామంటే అది న్యూ ఎనర్జీ కాదు. ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారనుకోండి మాస్టర్స్, నేను ఏదన్నా చేశాననుకోండి, వాళ్ళు నన్ను విమర్శించారనుకోండి, లేదా వాళ్ళు నన్ను తిట్టారనుకోండి, వాళ్ళు విమర్శించబట్టి నేను ఇది స్పోర్టివ్గా తీసుకొని మారాను. ఈ విధానమైన మాటలకిను మనం ఒక కర్మ తీర్చుకోవటానికి వచ్చామంటున్నాము. ఒక కర్మ చేస్తేనే కదా ఇంకొకరి ద్వారా మనం ఒకటి ఎదుర్కొంటున్నాము. ఆ ఎదుర్కొంటున్నామంటే ఆ కర్మ ప్రక్షాళన అవుతున్నదనే కదా. ఒక రోగమైనా సరే, ఒక ఘటన అయినా సరే, ఒక సంఘటన అయినా సరే అలానే జరుగుతుంది కదా. అలాంటప్పుడు ఇది మళ్ళీ ఇంకొక దానికి ఇలా జరిగితేనే నేను అభివృద్ధి చెందగలను అనుకునే విధానానికి ఇక తెర వేసేసి ప్రతిదీ కూడా పారాసైట్గా, అంటే ఒకళ్ళ ద్వారానే స్పందనలు, ఒకళ్ళ ద్వారానే, అంటే బంధాలు వద్దంటున్నాము, బంధాల్లో చిక్కుకోవద్దంటున్నాము, మళ్ళీ వేరే ఒక రిలేషన్ ద్వారానే వాళ్ళ ఈ ఘటనలు సంఘటనల ద్వారానే మళ్ళీ ఎదుగుతున్నాం అంటున్నాము. ఈ పాత చింతకాయ పచ్చడి ఈ మాటలన్నీ మూట కట్టేసేసి అటక మీద పెట్టి న్యూ ఎనర్జీ అంటే కొత్తదనంగా మన శరీర భాగాలతో మాట్లాడటం, మనతో మనం మాట్లాడుకోవటం, మనల్ని మనము వివేకవంతుల్ని చేసుకోవటం, మనల్ని మనం నిద్రలేపటము, మనకి మనము సృష్టి చేసుకోవటము, వేరే ఎవరో చెప్పినవి ఫాలో అయిపోయి అవే చేసిపోవటం అనేది ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు నేనున్నాను మాస్టర్, మీరు నేను చెప్పింది చేశారనుకోండి, అది మీకు మంచి జరిగింది అంటే నా ద్వారా కొంతమంది మారటానికి సిద్ధమై ఉంటారు. నేను భూమి మీదకి వస్తూ కొంతమందిని తెచ్చుకుంటాను మార్చడానికి, అది నా ద్వారా ఇంతమంది తెలియాలి. అలాంటి వాళ్ళందరూ కూడా నా ద్వారా వచ్చేవి తప్పకుండా రిసీవ్ చేసుకుంటారు, మార్పు వస్తారు. ఇంకా కొంతమంది అవి అటు చూడరు, అవి చేయరు. సో మనము వేసాము, చూసారో చూడలేదు ఇలాంటి భావనలు ఆలోచనలు తీసేసి అందరిలోనూ పరివర్తన రావాలి అని కోరుకోవాలి. ఎందుకంటే ఇది అలాంటి సమయము, అందరిలో మార్పు రావాలి. మనం భావన చేయటం, మనం కోరుకునే విధానాన్ని బట్టి మన జీవన ప్రణాళికలు కూడా మారిపోతూ ఉన్నాయని వింటూ ఉన్నాము. సో మాస్టర్, నా ఎనర్జీని పట్టుకొని, నా వర్డింగ్ పట్టుకొని వెళుతూ ఉన్నప్పుడు నా పరిమితిలోనే నేను ఎదిగానో ఎదగలేదో నాకు తెలుసు. కాబట్టి నా అనుభవం ద్వారానే నా మాట కానీ నా ద్వారా వచ్చే ప్రతిదీ కూడా నా అనుభవానుసారంగా బయటకు వస్తూ ఉంటుంది. అది తీసుకోవాలి, వినాలి. అది మీకు అవసరమో లేదో కూడా యోచన చేయాలి. అవసరం అనుకుంటే ఆచరించేయాలి, అవసరం లేదనుకుంటే అది ఒక జ్ఞానంగా తీసుకోవాలి. అంతేగాని అలానే ఆ స్తంభాన్ని పట్టుకుని అదే కరెక్ట్ అని అలాడితే మాత్రం నష్టపోతాము. దీనికి ఒక చిన్న ఉదాహరణ అండి. మేమందరము ఒకేసారి మెడిటేషన్కి వచ్చామండి, ఒక 16 members అనుకుంటాను. అప్పుడు వాళ్ళు మరి ఇక్కడ మేమందరం పిరమిడ్ కట్టుకున్నాము. విచిత్రంగా నన్ను ఒక మాస్టర్ని చేశారు, అంటే టీచర్ బోధకురాల్ని చేశారు, క్లాసెస్కి పంపించేసింది ప్రకృతి. అప్పుడు ఇక్కడ అప్పటి వరకు అందరం కలిసి ధ్యానం చేసుకునే వాళ్ళం, అలాగా చెక్కు చెదరకుండా అంతమంది వాళ్ళ కంటిన్యూ అయిపోయామండి. ఎప్పుడైతే నన్ను ప్రకృతి వేరే చోట్లకి పంపిస్తే మొదలుపెట్టిందో ఇక్కడ చెదిరిపోవటం మొదలయ్యింది. ఎవరికి వాళ్ళే హనిత మేడం రావట్లేదు, ఆమె అంటే నేనండి పూర్తిగా వదిలేలా. నేను క్లాసెస్కి వెళ్ళేటప్పుడు వెళ్తూ మిగతా రోజులు అందరం పిరమిడ్కి వెళ్ళేదాన్ని, అందరం కలిసి ధ్యానం చేసేవాళ్ళమే. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు నేను లాంగ్ టైం వెళ్ళలేని పరిస్థితి, నన్ను నేచర్ చాలా సుదీర్ఘమైన ప్రయాణానికి పంపించేస్తూ ఉన్నప్పుడు నేను వీళ్ళని కలవలేనప్పుడు అక్కడ వాళ్ళల్లో ఒక ఆవిడ ఏమన్నారంటే, తన ఎదుగుదల తను చూసుకొని వెళ్ళిపోయింది, మనం ఇక్కడ ఏం చేయాలి అన్నారు. నా ఎదుగుదల చూసుకుని నాకు ఇక్కడ ఎదుగుతాను, వెళ్ళాలి, నేను ఇలా చెప్తాను అనేది నాకు తెలీదు. నేచర్ నన్ను పట్టుకెళ్ళిపోయింది. అంటే నేను అక్కడ నేర్చుకోవాల్సింది ఉంది కాబట్టి నేర్పించాల్సింది ఉంది. ఇక్కడ నేర్పించాల్సింది, నేర్చుకోవాల్సింది
నా ద్వారా ఏమి లేదు కాబట్టి ఎవరికి వాళ్ళు నేర్చుకోవాలి కాబట్టి ఇక్కడ నుండి నన్ను పంపించేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఇక్కడ ఉన్న అమ్మాయి ప్రకృతి ఇలా అమ్మాయిని ఇలా వినియోగిస్తుందంటే మనం కూడా ఆ వినియోగానికి వినియోగింపబడాలన్న ఒక ఆలోచనలోకి వెళ్ళి సాధించుకోవాల్సింది పోయి వేరే సత్సంగము అంటే వేరే ఒక గురువు వస్తే ఆ గురువు మాటల్లో పడిపోయి ధ్యానం నుండి సత్సంగంలోకి వెళ్ళిపోయిన ఇది ఎందుకు చెప్తున్నానంటే మాస్టర్స్ అందులో అందరం కలిసి ధ్యానం చేసాం. ఒక ఆవిడైతే ధ్యానం ద్వారా చాలా ఫస్ట్ ఆవిడే మాట్లాడగలిగేది, మేమందరం మౌనంగా ఉండేవాళ్ళం. ముందు బయటపడింది ప్రాబ్లమ్స్ నుండి తనే కూడా. తను నాతో అన్న మాటలు చెప్పటం కోసం వేరియేషన్ కోసం అండి, ధ్యానం చేస్తూ అదే పందాలో ఉన్న నా పైన ఎలా ఉంది అలానే కొంతమంది ఉన్నాము మిగిలిన వాళ్ళ ధ్యానం. సో అలా సత్సంగాన్ని ఒక గురువు చెప్తున్న సత్సంగానికి వెళ్ళిపోయిన ఆవిడ మాటలు ఎలా ఉన్నాయంటే ఆమె ధ్యానం చేసి ఆమె అనుభవాలన్నీ ప్రతిరోజు ఆ 40 రోజుల క్లాసుల్లో తను చెప్పేసేదండి. మేము ఎవరూ ధైర్యం చేయలేం, మౌనంగా ఉండేవాళ్ళం. అలాంటి ఆవిడ ఇప్పుడు ఏమంటుందంటే ఈ అనుభవాలు ఇవన్నీ తోపికలు అంటే ఇవన్నీ మనసు చేసే భావనలు, మనసు క్రియేట్ చేస్తుంది, వాటిని తోపికలు అంటారండి ఆ భాషలో. ఇవి నిజాలు కాదు అని మాట్లాడుతుంది. మరి ఆ రోజు ఎందుకు అలా చెప్పింది? ప్రతిదీ ఒక గొప్పగా ప్రతి అనుభవంగా చెప్పింది ధ్యానంలో. ఈ రోజు సత్సంగం అనేది సత్యంతో కూడుకున్నది, జ్ఞానవంతమైంది, వివేకవంతమైంది, మన వాక్ క్షేత్రాన్ని మారుస్తుంది, మన ఆలోచన విధానాన్ని జ్ఞానవంతం చేస్తుంది. అలాంటి సంపాదించాల్సిన సత్సంగంలో తను ఇలా మాట్లాడుతున్నది అంటే ఏం నేర్చుకున్నట్లు? సో మాస్టర్స్ ఎప్పుడు కూడా పత్రి గారు చాలా కరెక్ట్ గురువు అండి. ఇప్పుడు నాది తప్పే గురువు అంటాం, ఎందుకంటే ఆయన నేను గురువుని కాదు అందరం ఫ్రెండ్స్ అంటున్నారు. అలాంటప్పుడు కూడా గురువు అని అంటున్నానన్నా కూడా నేను కూడా కరెక్ట్ చేసుకోవాలేమో. మరి కరెక్ట్గా చెప్తున్నారు పత్రి సార్ అండి, దారి చూపిస్తున్నాను, శ్వాస మీద ధ్యాస అనేది మీరే గమ్యం చేరుకోవాలి అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ అండి. ఇప్పుడు మనమే సృష్టికర్తలమంటూ ఈ న్యూ ఎనర్జీ పత్రి గారు చెప్తున్నట్టుగా ఇండివిడ్యువాలిటీ నేర్పిస్తున్నది. పారాసైటిజం నుండి ఇండివిడ్యువాలిటీకి వస్తున్నాము. నిజంగానండి, ఒకళ్ళని ఏదన్నా అడగాలన్నా, ఒకరికి ఏదన్నా చెప్పాలన్నా, ఏదన్నా అంటే చాలా హెడ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. వాళ్ళని నేను అడిగేది ఏంటి, వాళ్ళకి నేను చెప్పేది ఏంటి, వాళ్ళే నా దగ్గరికి రావాలి, వాళ్ళే నన్ను అడగాలి. ఇందాక చెప్పాను కదా సత్సంగానని వాళ్ళ గురువు గారు చెప్పారంట, వాళ్ళందరూ నన్ను కలుస్తారండి. అందరూ కాదు మాస్టర్స్, మిస్ అయిపోయారు కూడా. కొంతమంది మాత్రమే వచ్చి కలుస్తూ ఉంటారు, మిమ్మల్ని చూసి చాలా రోజులైందని. అలాగా మీరేంటి ఆమె దగ్గరికి వెళ్ళటము, వాళ్ళే మన దగ్గరికి రావాలి అన్నారటండి పత్రి సార్. ప్రతి ఒక్కరి నుండి నేర్చుకోవాలి, ప్రతి పుస్తకము చదవాలన్నారు. చూసారా అండి వేరియేషను? ఆ చెప్పే విధానంలో గురువులు అనేవాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ వాక్ ఎలా ఉండాలి. పత్రి గారు వెతుక్కుంటూ వెళ్ళమంటున్నారు, ఆయన వెతుక్కుంటూ రావాలంటున్నారు. సో వెతుక్కుంటూ రావాలి అని కోరుకున్నదంతా భయం గుప్పిట్లో బంధించిన జ్ఞానం అండి. అదంతా పాదాలు కడిగించుకునే పద్ధతి. అది వెతుక్కుంటూ వెళ్ళాలనే పద్ధతి ఏంటంటే శిక్షణ అనండి, అదంతా శిక్షణ. పారాసైటిజం భయంలోనూ కాళ్ళు కడగటంలో బ్రతికే జీవనం నుండి కాళ్ళ మీద నిలబడే జీవితానికి చేర్చేదే వెతుక్కుంటూ వెళ్ళటం. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వ్యవస్థాపకులు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు మనకి నేర్పించింది, నేర్పిస్తూ ఉన్నది కూడానండి, నేర్చుకోమంటున్నది కూడా. ఏది కరెక్ట్ ఇప్పుడు? పత్రి సార్ ఇస్ ద న్యూ ఎనర్జీ. మనకి మనమే తెలుసుకోవాలి, మనకి మనమే డెవలప్ అవ్వాలి, మనల్ని మనమే నడిపించుకోవాలి. మనము మరొకళ్ళకి నేర్పించే స్థాయి కన్నా మనల్ని చూసి నేర్చుకునే స్థితిలో ఉండటమే సృష్టికర్తలం. మనకి మనమే సృష్టికర్తలం. అదే న్యూ ఎనర్జీ అంటేనండి.
పుస్తకం కాకుండా ఏంటమ్మా ఈరోజు నువ్వు ఇంత చెప్పావు అంటే అంత చెప్పించారు, అవసరం కాబట్టేమో. సో అండి, మరి డి రేవతీదేవి గారు మనమే సృష్టికర్తలమంటూ ఏం చెప్పారో ఈ న్యూ ఎనర్జీలో చూద్దామా. మనము ఆత్మోన్నతి పొందేటప్పుడు మనకు కలిగే అనుభవాలు, అనుమానాలు, గందరగోళాల గురించి టోయబస్ వివరంగా చెప్తున్నాడు. ఒక్కో విషయాన్ని వివరిస్తూ ఒక్కొక్కసారి చెప్పిన దాన్ని మరో ఉదాహరణతో మనకు మరింత బాగా హృదయానికి విషయం హత్తుకునేలా చెప్తున్నాడు. ఆచరణ యోగ్యమైన రీతిలో చెప్తున్నాడు. కనుక వీటిని ఒక నవల చదివినట్లు చదవకుండా ప్రతి విషయాన్ని ఆచరణలో పెట్టుకుంటూ పోవాలి. ఆచరణ పెట్టడం మొదలు పెట్టినప్పుడు ఒక్కొక్క పాయింట్ ఎంత శక్తివంతమైనదో మనకు అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. చూసారా మాస్టర్స్, ఈ బుక్ నేను చదవలా, కానీ ఇంట్రడక్షన్ మరి ఈ చదువుతున్నది ఎలాగా ఈక్వల్ అవుతున్నదో చూడండి. అదే ప్రకృతి చమత్కారం అండి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనకి తెలియంది తెలుసు అన్నట్టుగా మనతోనే చెప్పిస్తూ ఉంటుంది. ఎంత భాగ్యం అండి ఈ ఆధ్యాత్మికం అనేది. ఇది నిజంగా ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా మాస్టర్స్. పత్రిసార్ నోటి వెంట వచ్చే చాలా చాలా విషయాలు నా ద్వారా చాలా ముందుగా ప్రస్తావింపబడుతూ ఉండటం ఇక్కడ చాలా మంది గమనించారు. అది ఒక ఆనందం అండి. నేనేదో పత్రిసార్ రేంజ్ లో ఉండి కాదు, ఆ మాస్టర్స్ కి తెలుసు ఎవరి ద్వారా వస్తే ఇది ఎక్కువ ప్రచారంలోకి వెళ్తుంది, ఎవరి ద్వారా ఇది అందితే ఎక్కువ మంది ఆచరిస్తారు, ఎవరి దగ్గర ఆ వాక్ సిద్ధి ఉన్నదనేది ప్రకృతి ఎప్పుడు యోచన చేస్తూ ఎప్పుడు కూడా ఆ వేలో వెళ్ళిపోతూ ఉంటుందండి. చాలా ఆనందం మాస్టర్స్. నిజంగా ఈ పంచుకోవటం అనేది ఆధ్యాత్మికము, ఈ స్వాధ్యాయం అనేది ఇలా పంచుకోవటం అనేది చాలా ఆనందం. అయితే ఇక్కడ ఒకటి కావాలండి, ఎవరం ఎక్కువ కాదు, ఎవరం తక్కువ కాదు, మనందరము కూడా ఇది పంచుకుంటూ పెంచుకుంటూ ఆనందిస్తానికి మాత్రమే అనేది. ఏదో నేను చదువుతున్నాను, నేను చెప్తున్నానని నేనేదో గ్రేట్ స్టేట్ లో ఉన్నానన్న భావన కాకుండా వింటున్న వాళ్ళు కూడా నేను ఎలా ఉన్నానో వాళ్ళు అలానే ఉన్నారు. ఈ జ్ఞానం ఇలా అందరం పంచుకుంటున్నామంటే అందరం ఒక గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళమే. ఎవ్వరం ఎక్కువ కాదు, ఎవ్వరం తక్కువ కాదన్న ఒక్క వే మన లోపల ఉంటే కనుక ఈ అందుకుంటున్న ఆనందం ఎలా ఉంటుందంటేనండి వర్ణనాతీతంగా ఉంటుంది. ఇప్పుడు నా స్టేట్ అలానే ఉంది మాస్టర్, అందుకే అది వ్యక్తపరచాలనిపిస్తున్నది అనమాట. సో టోబియాస్ చెప్పే ఒక్కో విషయాన్ని ఏకలవ్య శిష్యుల్లో మనం అనుసరిస్తూ ఆచరిస్తూ పోతే అతను చెప్పేవి ఎంత గొప్ప విషయాలో వాటిని ఆచరించి మనం ఎంతటి లాభాన్ని పొందుతున్నామో మనకు బాగా అర్థమైపోతుంది. ఎక్కడైనా ఏదైనా అర్థం కాకపోతే ఆగిపోవద్దు, నిస్సంకోచంగా ముందుకు సాగాలి. మన అనుమానాలు తీరే మార్గం దానంతట అదే ఏర్పడుతుంది. మనం ఇవి వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, చరిస్తున్నప్పుడు టోబియాస్ వాళ్ళంతా మన దగ్గరుంటారో వాళ్లకు మనకు వాళ్ళ ఎనర్జీ అందుతూ ఉంటుంది. కనుక క్రమేణా లోతులు అర్థం కావటం మొదలవుతుంది. చూసారా మాస్టర్స్ ఈ లైను? అంటే ఇప్పుడు టోబియాస్ ముందే నా ద్వారా అది వ్యక్తీకరింప చేశారనమాట. ఇప్పుడు మనం చదువుకుంటూ ఇది రుజువు, ఇది కరెక్టు అని మనకి చెప్తున్నారు. నిజంగా ఫీల్ అవుదామా అండి? చెప్తున్నట్టుగా టోబియాస్ వాళ్ళందరూ అంతటి ఎనర్జీస్, అంతటి ప్యూర్ ఎనర్జీస్ మనతో ఉండి వాళ్ళు అలాగా చేతులు కట్టుకొని ఆ తలలలా నవ్వుకుంటూ అలా ఆడిస్తూ ఎంతో గమనిస్తూ ఆనందిస్తున్నట్టుగా మనము ఇది వింటూ ఇది చదువుకుంటూ ఫీల్ అవుతూ ఉంటే చెప్పలేం మాస్టర్స్. ఆ అనుభూతి ఆ కరెక్ట్ వేలో అనుభూతిస్తే మాత్రం నిజంగానండి వాళ్ళు పడుతున్న తపన, మనం అందుకోవాలన్న పడుతున్న తపన రెండు కూడా బ్యాలెన్స్ అయిపోతాయండి. నాకు అలానే అనిపిస్తున్నది. మనం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ సృష్టికర్తలమే. అయితే భూమి మీదకి వచ్చాక మనం సరియైన సృష్టికర్తలుగా ఉండలేకపోయాము. ఎసెన్షియల్ లేదా ఆత్మోన్నతి మార్గంలోకి వచ్చాక మనం నిజమైన సృష్టికర్తలం అవుతున్నాము. మన మూలంలో ఉన్న దానితో మనం తిరిగి కనెక్ట్ అవుతున్నాము. స్పిరిట్ ని, మన ఏంజల్స్ ని అడుగుతున్నాము, ఈ జన్మలోని ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి అని. పోతాయిలే, నీవు కూడా మారిపోతావులే అని వాళ్ళు చెప్తున్నారు.
అంటే భూమి మీద మన చుట్టూ ఉండే కష్టాలు పోతాయని కాదు. అసలు కష్టం అంటే ఏమిటి? మనకు ఇష్టం లేనిదే కష్టం అవుతుంది. మనకి ఇష్టమైతే ఎంతటి కష్టాన్నైనా నవ్వుతూ భరించేస్తాము, దాటేస్తాము. ఏ పరిస్థితి అయినా మనకి ఇష్టం లేనంత వరకు కష్టంగానే తోస్తుంది. కనుక కష్టాలు ఉన్నాయా లేవా అనేది లెక్కలోది కాదు. ఆ పరిస్థితులకు మనం కష్టంగా తోస్తూ ఉన్నాయా అనేది లెక్క. కష్టంగా తోచిందంటే మనం ఇంకా ద్వంద్వత్వంలోనే ఉన్నట్లు లెక్క. ఈ స్థితిని దాటడానికి టోబియస్ మనకి దారులు, ఉపాయాలు చెప్తున్నాడు. ఈ మార్గం ఎంత కష్టమైందో అంత సులభమైనది మనం సరిగా అర్థం చేసుకుంటే. ఇంకెక్కడో ఉండిన మన గతంతో మళ్ళీ కనెక్ట్ కావడానికి మనం నేర్చుకుంటున్నాం. మనం అసలు ఎవరమనే విషయాన్ని తెలుసుకోవటానికి మార్గం చూపుతున్నాడు టోబియస్. మన జీవన గ్రంథం తుది అధ్యాయంలో ఉన్నాం కాబట్టి ఎంతో కర్మ ప్రక్షాళన జరుగుతోంది. ఇంతకాలం మనం పడిన కష్టాలు వృధా పోలేదు, పోవు కూడా. వాటి వల్లనే మన అనుభవం పెరిగి మనం టీచర్లు కావటానికి అవకాశం ఏర్పడింది. దీనివల్ల నూతన సృష్టికర్తలుగా మన జీవితంలో మార్పులు తెచ్చుకోవటం చేతనవుతుంది. ఈ కష్ట మార్గంలో రావాలని ఎంచుకున్న వాళ్లకు ఈ మార్గంలో మనం పొందుతున్న అనుభవాన్ని పంచుతూ టీచర్లుగా ఉంటాము. ఎంత కష్టమైన మార్గమైన మన ఆలోచన సరళిలో దానిని సుఖవంతంగా చేసేసుకోవచ్చు. కనుక కష్టం అనగానే భయపడిపోవద్దు. ఇక టోబియస్ చెప్పే ఒక్కో విషయంలోకి వెళదాం. మాస్టర్స్ ఇక నుండి మనకి పెట్టకోడ వెనకాల నిలబడాలి అంటూ ఒక్కొక్కటి వివరంగా తెలియచేసుకుంటూ వస్తున్నారు. ఒకవేళ ఈ పుస్తకం అంతకు ముందు చదివినా సరే, ఈ ఆడియోస్ అంతకు ముందు విన్నా సరే, మీకు మళ్ళీ ఇది తెలుసుకోవాలనిపిస్తే మాత్రం, ఇది అవసరము మన ముందుకు వచ్చిందంటే మాత్రం ఈ బుక్ మళ్ళీ తెరిచి చదవాల్సిందేనండి. ఈ ఆడియోస్ వినాల్సిందే, తప్పదండి. ఇక్కడ చూడండి మాస్టర్స్, మనమే సృష్టికర్తలం అంటే ఈ కష్టాన్ని కానీ అనుభవాన్ని కానీ మనమే కోరుకొని వచ్చిన వాళ్ళం. అలాంటప్పుడు మనము ఏది వచ్చినా మన జీవితాల్లో ఒకసారి వెనక్కి వెళ్దామండి. మనకు వచ్చిన ప్రతి కష్టాన్ని మనం అధిగమించుకుంటూనే వస్తున్నాం. ఐసీయూలోకి వెళ్ళి అనారోగ్యాన్ని కూడా అధిగమించుకుంటూనే వస్తూ ఉన్నాము. అంటే మనకి మించినది ఏది మన దగ్గరికి ఎప్పుడూ రాలా. మనము దాన్ని జయించే విధమైనవే మన దగ్గరికి వచ్చినాయి. అంటే మనం అలాంటివే డిజైన్ చేసుకొని వచ్చాం, వాటన్నిటిని జయించుకుంటూ వచ్చాం. ఈ జయించుకుంటూ వచ్చిన వాటిని నాకు ఇలా వచ్చింది, నేను ఇలా చేశాను, నేను ఇలా పొందాను, ఇది నా అనుభవం అని ఇతరులకు చెప్పడమే టీచర్లమండి. సో ఎంత అద్భుతంగా ఉందో మాస్టర్స్ ఇదంతా. సో ఇండివిజువాలిటీని కోల్పోవద్దు. పారాసైటిజం నుండి మనం ఇండివిజువల్గా నిలబడేటట్టుగా మనకి మనం మోల్డ్ కావాలి. అదే న్యూ ఎనర్జీ. చాలా ఆడియో అయిపోయింది మాస్టర్స్, అయినా ఇది తప్పనిసరిగా వినవలసిన ఆడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.